ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. దరపల్లి మండల కేంద్రంలో డాక్టర్ మౌనిక మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు విషజ్వరాలు ఎక్కువగా దరపల్లి మండలంలో వస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విషజ్వరాలు కానీ మురికి కాలువలు నీరు నిల్వ ఉండడంతో క్రిమి కీటకాలు పెరుగుతున్నాయని, కావున జాగ్రత్తలు పాటించాలని ఆమె అన్నారు. ఆర్ఎస్ పవర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. దగ్గు, దమ్ము, జ్వరం వచ్చినట్లయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లను సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ, మలేరియా, జ్వరం, వాంతులు, విరోచనాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాల్సిందిగా ఆమె తెలిపారు. ఇంటి చుట్టూ ఏం ఉండకుండా, నిల్వ ఉండకుండా కానీ ఇవన్నీ చూసుకోవాలి, క్లీన్ ఉంచుకునేట్టు చూసుకోవాలి. హోటల్ కానీ ఏమైనా ఇవన్నీ ఉంటే బోర్లు వేసుకొని ఉంచడం బెస్ట్. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటేనే ఈ డెంగ్యూ దోమలు ఎక్కువ అయిపోయి, బ్లీడింగ్ ప్లస్ ఎక్కువ అయిపోయి దోమలు కుట్టే ఛాన్సెస్ ఉంటాయి. దోమలు కుట్టకూడదంటే మనము ఫస్ట్ బ్లీడింగ్ ప్లేసెస్ని కంట్రోల్ చేస్తేనే దోమలు కూడా రాకుండా, అంటే వాటి పుట్టుక అనేది రాకుండా ఉంటుంది. మళ్ళీ స్ప్రేలు అవన్నీ గ్రామ పంచాయతీ లెవెల్లో అయితే వాళ్ళు సెక్రటరీ గారు వాళ్ళు మిగతా వాళ్ళందరూ చూసుకుంటారు స్ప్రేలు చేయించడం కానీ మన వంతు మనమైతే చూడాలి. ఎవరి ఇంటిని వాళ్ళు శుభ్రం చేసుకుంటేనే ఊరంతా బాగుంటుంది. నాదేంది నాకేంది వీటికి ఏమైతే అని కాకుండా చెప్పినవి చెప్పినట్టు ఫాలో అయితే చాలా మట్టుకు మనం ఈ సీజనల్ డిసీజెస్ని అరికట్టవచ్చు. దోమలు రాకుండా, ఒకవేళ ఎక్కువ దోమలు ఉంటే సిచ్యువేషన్లో ఇంట్లో నెట్ వాడుకోవడం కానీ, చిన్నపిల్లలు అయితే బయటకు ఆడుకోవడానికి వెళ్తే దోమలు అది ఆయిల్ కానీ క్రీమ్స్ కానీ ఏమైనా పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే ఫీవర్ రాగానే కొంతమంది ఇంట్లోనే ఉంటే ఏం కాదులే 1 or 2 days ఉంటుంది వెళ్ళిపోతుంది అన్నట్టు ట్యాబ్లెట్స్ వాడకుండా ఏదో అంటే అజాగ్రత్తగా ఉండకుండా ఫీవర్ రాగానే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే రక్త కణాల సంఖ్య, ఈ మధ్య రక్త కణాల సంఖ్య పడిపోవడము ఇది చాలా ఎక్కువ ఉంది. ఫీవర్ రాగానే తొందరగా టెస్ట్ చేయించుకొని తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్. ఇది ఎక్కువ ఎవరికి అంటే చిన్నపిల్లలు, ప్రెగ్నెన్సీ వాళ్ళు, కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఇమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. కొన్ని ముందు జాగ్రత్తగానే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనము అంటే ప్రాణాంతకంగా, అంటే ప్రాణం పైకి వచ్చేంత కాకుండా కొంచెం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ముందు ట్రీట్మెంట్ తీసుకుంటే సపోర్టివ్ డిహైడ్రేషన్ కానీ ఇవన్నీ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనము దాని హై రిస్క్ కట్ చేయండి. తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన లైఫ్ రిస్క్ కాకుండా చూసుకోవచ్చు. ముందు జాగ్రత్త అవసరమైతే రక్త కణాలు ఎక్కేయడం కానీ ఇది ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటే ఏం కాదు, సెట్ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ స్టార్టింగ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ లాగా ముందు జాగ్రత్తలు పడితే మనం ఈ సీజనల్ డిసీజెస్ని తగ్గించుకోవచ్చు. మన ఎంత ట్రీట్మెంట్